నాన్న మీకు అందరికీ వందనాలు తెలుస్తున్నాను. ప్రభువును ఆరాధించే భాగ్యం గొప్పది, ప్రపంచంలో లేదు. చాలా ఘనమైనది ప్రభువును ఆరాధించేది. ఆయన మరణ పునరుద్ధానములు జ్ఞాపకం చేసుకొని ఆరాధించేది గొప్పది. ఈ సంగతి దేవదూతలు కూడా తొంగి చూస్తున్నారు. మనం ఆరాధించేది వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు. ఎంత ధన్యత! సమయమున దేవుడు మనకు చేసే వాక్యముని మేలు పొందాం. ప్రేములారా, పరమగీతములు 1వ అధ్యాయం 15వ వచనం బిగ్గరగా చదవరే. పరమగీతములు 1వ అధ్యాయం 15వ వచనం బిగ్గరగా నిదాన్ని చదవాలని మనవి చేస్తున్నాం. అది తీసుకొని కానీ ఇదండి. పరమగీతములు 1వ అధ్యాయము 15వ వచనం. పరమగీతములు 1వ అధ్యాయము 15వ వచనం. ప్రేమైన వాళ్ళరా, నీవు సుందరివి, నువ్వు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వల కన్నులు, గువ్వ కన్నులు. మంచిది, ప్రార్థన చేస్తా. ప్రేములారా, అయ్యా తండ్రి, మీ స్తోత్రం నాడా. ప్రియకుమారుని యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఆరాధించే భాగ్యం ఇచ్చారు. మీ స్తోత్రం తండ్రి. ఆత్మస్వరూపి మీ స్తోత్రం నాన్న. పలుకురులో నాడా మీరు సంఘం స్థాపించి పరిచర్య జరిగిస్తున్నారు. నమ్మదగిన దేవుడు మీ స్తోత్రం అండి. సువార్త దండయాత్ర కూడా ఉండగా నాడా మీకు మైకరంగా జరగడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ స్తోత్రం తండ్రి. కోడిక గృహం అనే మందిరం నాడా విశాలపరచరి, బాగా కట్టడానికి అనుకూలత ఏర్పాటు చేయమని స్తోత్రం అండి. పక్షాన్ని నిలుచున్నాను నేను బలిగుని బలపరచరి, వాక్సి సాయిష్యమని ప్రార్థిస్తున్నాము. స్తోత్రం అండి. వచ్చిన వారికి అందరికీ గల శవను గ్రహించ మనసును కనికరించమని మనవి చేస్తూ మీ ప్రియకుమారుడైన మహారాజుకుంటే యేసు ప్రభు మహిళను బట్టి స్తుతి స్తోత్రములు సమర్పించి ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రేములారా, నా పరిస్థితి షుగర్ కూడా ఉంది, కన్సోప్ తక్కువ, ఇంకిడి తక్కువ, శక్తి తక్కువ, చాలా బలహీనంగా ఉన్నాను. అయినా పరిచర్యలో ముందు తాగుతున్నాను. కారణం ఏదంటే ఈడ ఒక సహోదరుడు నిలిచి చెప్పాడు ఆరాధనలో, ఆయన కృప అధికమైనది అని. ఆ కృప గురించి వర్ణించాడు. ఆ కృపను బట్టి నేను కూడా ఇలాగా నిల్చుండి ఉన్నాను. లాంటి నా వల్ల ఏం కాదు, చాలా బలహీనుడు నేను. దేవున పరమగీతముల గురించి నాకు సోపు తక్కువనే ఇట్లా లావుగా రాసుకున్నాను. ఒక 5 ఉన్నాయి, ఎంతవరకు అవుతుందో తెలియదు పాఠం. సమయం నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముగిస్తా. 9-10 నిమిషాలు అన్నారు అంతే కదా, 9-10. ఇప్పుడు 8:40 అయింది. ఇది కూడా అంతా ముగించాలని నాకు కూడా ఆశ ఉంది. దేవుని దయ. సమయమున ప్రేమనులారా, మిమ్మల్ని చూసి కూడా నేను సంతోషిస్తున్నాను. మీరు బాగా ఎక్కువ ఉండారు సంఘంలో. నేను కొన్ని సంఘాలలో చూసే పరిస్థితులు అట్టుండి మీ సంఘంలో చాలా ఎక్కువగానే కనిపిస్తున్నారు. చాలా సంతోషం. పురుషులు స్త్రీలు చాలా బాగుండారు. నేను కొనసాగాలని ఆశ, దేవుని ఆశ కూడా. సమయంలో పరమగీతములు 1వ అధ్యాయము 15వ వచనంలో ప్రియుడు తన ప్రియురాలు గురించి అంటున్నాడు. ఏమంటున్నాడు మరొకసారి చదువుతారా ప్రేమలారా? బిగ్గరగా నిదానించి బిగ్గరగా. నీవు సుందరి, నువ్వు సుందరివి, నువ్వు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులు. నేను ఒక పాఠం పెట్టుకున్నాను. అదేదంటే ప్రియుడు ప్రియురాలు గురి
గురించిన పాఠం ఎలాంటిదై ఉంది? ప్రియుడు ప్రియురాలును గురించిన పాఠం ఎలాంటిదై ఉంది అని ఒక పాఠం పెట్టుకున్నా. ఇక్కడ ప్రియుడు తన ప్రియురాలు ఏమంటున్నాడు? నీ కనులు గువ్వ కనులు, నీ కనులు గువ్వ కనులు అని మాట్లాడుతున్నాడు. ఇంకోసాట పరమగీతంలోనే రాయబడింది, అది రాసుకోలేదు కానీ ఉంది. అక్కడ కూడా ప్రియుడు తన ప్రియురాలను గురించి గువ్వ కనులు అని మాట్లాడాడు. ప్రియురాలు కూడా ప్రియుని గురించి కూడా పరమగీతంలో 5వ అధ్యాయంలో చూసుకుంటూ పోతే అదే మాట మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. ప్రియురాలు ప్రియుని గురించి నీ కనులు గువ్వ కనులుగా అనేదిగా అక్కడ పేర్కొనింది. అలాగే సమయమున ప్రేమలారా, ప్రియుడు ప్రియురాలను గురించి ఏమంటున్నాడు? నీ కనులు గువ్వ కనులు. పాత నిబంధనలో గువ్వలు లాస్ట్కు బలి అర్పణ, అది యోనా అనే పేరుకు గువ్వ అని ఇలాగా ఉంది. గువ్వ గురించి బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు రాయబడి ఉండొచ్చు, ఉంటుంది ఎన్నోసార్లు కూడా. అయితే ఇక్కడ ప్రియుడు తన ప్రియురాల గురించి గువ్వ కనులు అని ఇలాగా అంటున్నాడు. మనం చూస్తున్నాం పరమగీతములు 1:15లో. గువ్వ కనులు మంచి కనులు, గువ్వ కనులో తేడా లేదు. అదే గద్ద కనులో తేడా ఉంది, కాకి కనులో తేడా ఉంది. అవి చూస్తేనే ఖచ్చితంగా గద్ద కానీ కాకి కానీ ఎత్తుకొని పోతుంది. కోడి పిల్లను కానీ లేక చిన్న చిన్న జంతువులను కానీ తీసుకొని పోతుంది గద్ద. దాని కనులు మంచి కనులు కాదు, ఇబ్బంది చేసే కన్నులు. అయితే ఇక్కడ గువ్వ కన్నులు మంచి కన్నులు, దాని స్వభావం కన్నులు మంచి స్వభావం కన్నులు. దాని కన్ను లేక దాన్ని కన్నులు వైఖరి దాంట్లో ఎంత మాత్రము ఇబ్బంది చేసేది ఉండదు. అట్లయితే రాత్రి గల క్షమించరి, మైండ్ కొంచెం బలహీనత ఉంది కాబట్టి అట్లా మాట్లాడుతున్నాను. అయితే ఈ సమయమున మన కన్నులు ఎట్లా ఉన్నాయి? మన కన్నులు ఎలాంటి కన్నులుగా ఉన్నాయి? ఏ వైఖరితో ఉన్నాయి మన కన్నులు? ఏ విధానంతో ఉన్నాయి మన కన్నులు? ఆలోచన చేయాలని మనం చేస్తుండ. మత్తయి సువార్త ప్రేమలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 చదవరి. 22, 23 బిగ్గరగా నిదానించి. దేహమునకు దీపము కన్నే, గట్టిగా దేహమునకు దీపము కన్నే గనుక, కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల, నీ కన్ను తేటగా ఉన్న ఎడల నీ దేహమంతయు, నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. వెలుగుమయమై ఉండు. నీ కన్ను చెడినదైతే, నీ కన్ను చెడిందైతే నీ దేహమంతయు, నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. చీకటిమయమై ఉండు. నీలోనున్న వెలుగు, నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల, చీకటై ఉన్న ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది, ఎంతో గొప్పది అని ప్రభు కొనమిన ప్రసంగంలో చెప్పాడు. ఇక్కడ కన్ను గురించి చెప్పాడు ప్రభు. నీ దేహమునకు దీపమేది కన్ను, కన్ను, కన్ను.
దేహానికి దీపం కన్ను. నీ కన్ను బాగుంటే నీ దేహం అంతా వెలుగు 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 వెలుగు. అంటే నీ దేహము ఎంతో బాగుంటుంది, మంచిగా ఉంటుంది, మేలుగా ఉంటుంది, భద్రంగా ఉంటుంది దేహం. అయితే నీ కన్ను చెడితే లేక చెడిపోతే నీ కన్ను నీ దేహం అంతా చీకటి చీకటి చీకటి, భయంకరమైన చీకటి, ఘోరమైన చీకటి, జీవితం అర్థం కాని చీకటి, జీవితం అయోమయ చీకటి, జీవితం ప్రమాదకరమైన చీకటి, నష్టమైన చీకటి, పాడైన చీకటి, భంగం చేసుకునే చీకటి జీవితం. కన్ను చెడిపోతే. అందుకే మన కన్ను ఎట్టుంది? మంచిగా ఉందా చెడ్డగా ఉందా చూసేసరి ఏదేదో వచ్చి పడుతుంది. అందుకే ఇప్పుడు టీవీలు ఎక్కువ ఉన్నాయి, చెల్లులు ఎక్కువ ఉన్నాయి. నా దగ్గర కూడా ఉంది, నేను కాదన్నా. ఇంకో టీవీలు చెల్లులు ఉన్నాయి. వ్యర్థమైనవి చూస్తే లోపల ప్రవేశిస్తాయి. అవి ప్రవేశించి మొక్కగా మొలుస్తాయి, మానుగా అవుతాయి, దాని కొమ్మలుగా పాకిపోతాయి ఇట్లా. అప్పుడు నీ జీవితం ఏం కావాలా? నాశనం కావాలా? భంగం కావాలా? ఆలోచన చేయండి. ఈనాడు యేసు ప్రభువుని నమ్ముకునే వాళ్ళ జీవితాలు భంగమైపోతున్నాయి. ఈయన అమ్మ అని పేరుకు వస్తున్నారు అపకీర్తికి. ఏం మేలు ప్రభువుని నమ్ముకొని కూడా వేస్టే. అర్థం చేసుకోరి. ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభువును? గమనించండి. నీకు ఇష్టం వచ్చినట్టు కన్నులను వాడనికి కాదు, దాన్ని అదుపులో పెట్టుకోవాలా, దాన్ని కంట్రోలింగ్ చేసుకోవాలా, దాన్ని సాల్లో పెట్టుకోవాలా. అయినా కంటిలో దేవుని భయం ఉండాలా. ముఖ్యంగా దేవుని భయం లేకుండా చెడిపోతావు చూడని. అందుకే ఈ దినాల్లో సంఘ పెద్దలు కానీ సేవకులు కానీ నమ్ముకునే వాళ్ళు పాడైపోతున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. ఇయ్యో నేను చెప్పేది, అబద్ధం చెప్పడంలే. అక్కడక్కడ వింటున్నా నేను, అక్కడక్కడ వింటున్నాను. వ్యభిచారంలో పడిపోతున్నారు. అబద్ధం కాదు నేను చెప్పేది, నిజం నేను చెప్పేది. చూసి పాడైపోతున్నారు. నీ దేహమునకు దీపమేది కన్ను. మళ్ళీ నీ కన్ను సరిగా పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేసి ఆ వ్యభిచారంలో, జారత్వంలో, పాపంలో పడిపోతావా? సంఘానికి అపకీర్తి తెచ్చావా? దేవునికి బాధ కలిగించావా? ఎంత బాగుపడతారు? ఆలోచన చేయరి. ఏటికి నమ్ముకునేది యేసు ప్రభువును? చాలామంది సంఘాలలో ఇట్లా జరుగుతుంది, నాకు తెలుసు. ఏటికి సంఘానికి వచ్చేది నువ్వు? జాగ్రత్త. నీ కంటెంట్ గురించి నువ్వు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. జాగ్రత్త పడకపోతే ఆ చీకటి ఎంతో గొప్పది అని రాయబడింది. నేను చెప్పేది కాదు, ప్రభు అన్నాడు. ఆ చీకటి ఎంతో గొప్పది. అయిపోయాంగా నీ ఆత్మీయ జీవితం భ్రష్టత్వం, నాశనం. శేషేతలారా నువ్వే ఊరి పెట్టుకున్నట్టయితే చూడి. అందుకే జాగ్రత్త. పురుషుడు కానీ స్త్రీ కానీ అద్దులో పెట్టుకోరి కన్సూపును. ఈ కాలంలో కన్సూపు లేని వాళ్ళు మేలేమో అనిపించదేమో. ఎందుకంటే టెక్నాలజీ ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు, అప్పటిక లేదు. టెక్నాలజీ ఎక్కువ వచ్చినాయి. ఈ దినాల్లో చల్లారిపోతున్నారు చాలామంది.
ఉద్యోగం లేదు, సంతోషం లేదు, ఉల్లాసం లేదు, ప్రభావం లేదు, ఎదుగుదల లేదు, ఫలించేది లేదు, అభివృద్ధి లేదు, క్షీణించిపోతున్నారు. ఈ దినములో నమ్ముకునేవంటే నమ్ముకున్నట్టే కనిపిస్తున్నారు కానీ నమ్ముకున్నట్టు నిరూపించుకోవడంలే. ఖచ్చితం నేను చెప్పేది. ఏ మేల్లో ఉండి కూడా చెట్టు ఉంది, చెట్టుకు ఫలాలు ఉండాలి లేదా? మామిడి చెట్టు ఉంది, మామిడి ఫలాలు ఉంటాయి లేవా? చింత చెట్టు ఉంది, చింత ఫలాలు ఉంటాయా లేవా? దానిమ్మ చెట్టు ఉంది, దానిమ్మ ఫలాలు ఉంటాయా లేవా? ఖచ్చితంగా ఉంటాయే. మళ్ళీ నీకు లేకుంటే నీవు ఆలోచన చేసుకోరి. ఈనాడు ఫలాలు ఫలించాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు జీవితం జీవించడము అలవాటు చేసుకుంటున్నారు. ఎక్కువ భయం లేదు, భయం లేదు. ఆదివారం భక్తి అంతే. చాలామందికి అదే అలవాటు అయిపోయింది. సంఘాలలో నాకు తెలుసు ఆదివారం భక్తి తప్ప రొటీన్స్ అని ఇంకంతే. చాలా సంఘాలలో ఆదివారం తప్ప మిగతా రోజు కనపడంలే. పెద్ద పెద్ద సంఘాలు కూడా నాకు తెలిసొద్దు ఆదివారము ఆరాధన తప్ప మిగతా కూడికలు కూడా లేవు ఒక సంఘంలో. పెద్ద సంఘం పేరు అడగాకరి ఇంకెంత ఘోరమో చూడరి. ఆదివారం తప్ప ఎప్పుడో నుంటో మీటింగులు పెట్టినారు, ఎన్నో సభలు, ఎన్నో విధాలుగా పెట్టినది. ఏమైపోతుంది ఈ దినాల్లో? ఏమైపోతుంది భక్తి జీవితం? ఆలోచన చేసే చాలామంది ప్రభు రాకట్లు ఉన్నాం, శివర్దినాలు ఉన్నాం. కన్సూపు ఎట్టుండాలా? చెడి చేసుకోవాలా? మోసం చేసుకోవద్దా? కిడీల పడకూడదు దయచేసి. పన్నేవంటే ఇంక అయిపోయాంగా చేసేతలారా నీ జీవితాన్ని నాశనం చేసుకునేట్టు చూడని. ప్రభు అయితే మేలు చేశాడు. మేలు చేసిన జీవితాన్ని నాశనం చేసుకోకు. అందుకే కన్సూపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇదొక పోట తీసేదిగా ఉంది, లేక క్రమరా. ఇది కన్సూపు ఒక క్రమలాగా ఉంది, ఒక వీడియోలాగా ఉంది. ఇది సూచ్య పానీయదో ఖచ్చితంగా ఓడగొట్టినట్టు కొడుతుంది, వీడియో తీసినట్టు తీస్తుంది, మైండ్కి పంపించాలి. 10 సార్లు చూడు 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 అని ఏమైపోవాలా? అందుకే జాగ్రత్త. అనుపూర్వంగా చెప్తాను నేను, దేవుని జ్ఞానంతో చెప్తాడా. అందుకే గమనించాలి. కన్సూపును జాగ్రత్త పెట్టుకోరి. ఇంతమందికి టీవీ చెల్లు లేకున్నప్పుడు అప్పుడే భక్తి బాగుండే. ఏమైనా తనన్నా తెలుసు కదా మీకు. మొదటి నుండి ఉండేవాళ్ళు ఉండారు, ఏ సినిమా కొందరు ఉండేవాళ్ళు ఉండారు చాలామంది. ఇప్పుడు టీవీ చెల్లి వచ్చినాక మరీ భక్తి జీవితం నష్టమవుతుంది. దానివైపే సమయం లేకుంటే దానికే సమయం ఎక్కువ ఇస్తున్నారు. అందుకే ఆత్మీయ జీవితంలో పెరగడంలే, కన్సూపు దానికే పోతుంది. నేనేమో చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలా, కంట్రోలింగ్గా ఉండాలని. టీవీ ఉందా, చెల్లి ఉందా, నా దగ్గర కూడా ఉంది, కానీ జాగ్రత్తగా ఉండాలి. కన్సూపు ఆ టీవీ చూసినా, చెల్లి చూసినా, ఒక పరాయి స్త్రీ చూసినా ఎట్లా ఉండాలా? ఒక సహోదరికే ఒక తల్లికి ఉండాలి. అది ముఖ్యం. మనం ఒకరొకరం ఎట్లాంటి వాళ్ళం? సహోదరులం. మళ్ళీ తేడా రాని ఎగుదు దయచేసి. తేడా వచ్చిందంటే నువ్వు దేవుని బిడ్డ కాదని నేను నొక్కి చెప్తాడా. రాని ఎగుదు అది. అందుకే మన ఇక్కడ చూసే ప్రియుడు తన ప్రియురాలు గురించి ఇచ్చిన సాక్ష్యం గొప్పది. నీ కనులు గువ్వ కనులు. అందుకే మన కనులు ఎట్లున్నాయి. రెండోది ప్రేమనులారా, పరమగీతం 2:4 చదవరి ప్రేమనులారా. 2:4 అతడు నన్ను విందుశాలకు గట్టిగా బిగ్గరగా. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లు. చాలు ఆటికే. అతడు నన్ను ఇందుశాలకు తోలుకొని పోవెను. ఇందుశాలకు బైబిల్ గ్రంథంలో కొన్ని శాలలు ఉన్నాయి.
మత్తయి సువార్తలో పెళ్లిశాల ఉంది, పరమశాల ఉంది, కొత్త శాల ఉంది. దాని గురించి నేను చెప్పడం కాదు కానీ అంటుండా కొన్ని శాలలు ఉన్నాయి. అతడు నన్ను ఇందుశాలకు తోలుకొని పోయాను. ఆ తర్వాత ప్రేమనే ధ్వజము ఎత్తెను. ప్రేమనే ధ్వజం 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 ఎంత మంచిది. ప్రేమనే ధ్వజం ఎత్తాడు అనగా ఒక జెండా ఎత్తాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తన ప్రియురాలు పట్ల అది ప్రేమనే ధ్వజం అనే ఒక జెండా ఎత్తాడు. అది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే దానికి ఒక ప్రేమనే ఒక ధ్వజం గుర్తు, ఒక జెండా గుర్తు. ఇప్పుడు జెండాలకు కొన్ని గుర్తుంటారులే కొన్ని ప్రభుత్వంలో, అట్లా అన్నమాట. ఇంకోసారి చూస్తాం ఇర్మియా ప్రేమలారా 31:3 వచ్చాం. అక్కడ ఇర్మియా 31:3 చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. అక్కడ మనం చూసే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎడవక నీ ఎడల కృప చూపుదును అన్నాడు అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో. ఏ ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉండారు, బొగులోని చెరలో, శ్రమలో ఉండారు, బాధలో ఉండారు, ఇబ్బందులో ఉండారు, కష్టంలో ఉండారు. కానీ ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. కారణం ఏదంటే చెరలో ఉండి మిమ్మల్ని తీసుకొస్తా, మిమ్మల్ని సంతోష పెడతా, మిమ్మల్ని ఆనంద పెడతా, మిమ్మల్ని మళ్ళా రాజ్యంలో ప్రవేశించబెడతా. అది కింది లైన్లో మనకు అర్థమవుతుంది. అని ఈ విధంగా ఎంత మంచిది. ఇశ్రాయేలు ప్రజల పట్ల ఉండే ప్రేమ కూడా శాశ్వతమైన ప్రేమ. ఆయన అక్కడ కూడా ఒక జెండా ఎత్తినెత్తింది. ఇశ్రాయేలు ప్రజల పట్ల ప్రేమనే జెండా ఎత్తినెత్తున్నాడు. ఇంకోసారి చూస్తాం యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచ్చిన చదవాలి, కొంచెం బిగ్గరగా చదవాలి, నాకు ఇంకిటి తక్కువ కాబట్టి. యోహాను సువార్త ప్రేమనులారా 13వ అధ్యాయం మొదటి వచనం. తండ్రి తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేనని యేసు పస్కా పండుగకు ముందుగా ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను అన్నాడండి. యేసు ప్రభుకు అంటే ప్రేమ ఎక్కడ లేక యేసు ప్రభు తన శిశువులకు పట్ల ఉండే ప్రేమ చూపుతుంది. ఇక్కడ ప్రభు తన్ను శిలువకు వెళ్ళిపోయే గడియలో, శిలువ శ్రమలు తాగే గడియలో, శిలువకు ఆయన అప్పగించుకునే గడియలో మాట్లాడుతున్నాడు. ఆయన తను శిలువకు వెళ్ళిపోయే గడియలో ఏమంటున్నాడు? ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఎంత గొప్పదో చూడి. తన శిశువులను ప్రేమించేదిగా, అంతవరకు ప్రేమించేదిగా. ఇక్కడ కూడా శిలువ పట్ల ఆయన ఒక జెండా ఎత్తాడు, ప్రేమ అనే జెండా. అంతవరకు ప్రేమించేది, అంతవరకు అంటే చివరి వరకు. మరొక చోట యోహాను సువార్త 3:16 అక్కడ కూడా ఏమని చెప్పండి చదవరి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అట్లా ఇక్కడ కూడా దేవుడు ఎంతో ప్రేమించాడు. దేన్ని? లోకమనగా ఒక ఆయన అన్నాడు, లోకం అంటే మట్టి కాదోయ్ మనుషులు అన్నాడు.
లోకమని మనుషుల్లో ప్రేమించాడు. ఎంతో ఎంతో అంటే ఇంత అన్నికి లేదు. ఆయన దేవుడు లోకమని మనుషులను ప్రేమించే జెండా ఎత్తాడు. ఈనాటి కూడా దిగలే ఆయన జెండా. ఈ ఆదివారం నాడు ఈనాటికి కూడా దిగలే. ఎందుకు దిగలేదు? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందనీకి, అనగా పరలోకంలో నువ్వు ఉండనీకి లేక చేరనీకి. ఎంత మంచిది. మళ్ళీ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంటే నిత్య జీవమే, పాతాళానికి పోకుండా, నరకానికి పోకుండా, అగ్నిగుండానికి పోకుండా, ఏడేళ్ళ శ్రమలకు గురి కాకుండా పరలోకంలో ఉండే నిత్య జీవమే. మళ్ళీ ఈ భాగ్యం పోగొట్టుకుంటారా? ఇంకా ఈ సమయంలో నమ్మని వారు యేసు ప్రభువును నమ్మడం మంచిదే. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడో నిన్ను అర్థం చేసుకో. దేవుని ప్రేమను అర్థం చేసుకొని యేసు ప్రభువుని విశ్వాసం వచ్చి పరలోకంలో చేరం. అయితే ప్రేమనులారా, 3 సార్ల గురించి ప్రేమ, దేవుని ప్రేమ మనం చూసాం. లేక పరమగీతములను చూసి 4 సార్లు ఉంటూ చూసాం. ప్రియుడు తన ప్రియురాలను గురించి, ప్రియుడు తన ప్రియురాలను ప్రేమించినది. ఆ తర్వాత ఇర్మియా గ్రంథంలో చూసాం. తర్వాత యోహాను సువార్తలు చూసాం. మరియు యోహాను సువార్తలు చూసాం ఆయన ప్రేమను. మొత్తం 4 సార్ల అనుకో. ఇది ఇక్కడ ప్రియుడు తన ప్రియురాలను ప్రేమించి ఒక ధ్వజం ఎత్తాడు, అనగా ఒక జాండి ఎత్తాడు. ఆ జాండి ఇప్పటికి కూడా దిగదు. ఆయన రెండో రాకడ వచ్చేంతవరకు దిగదు. ఆయన మన పట్ల ప్రేమ అనేది ఖచ్చితంగా చూపుతూ ఉంటుంది, అద్దం చూపినట్టు. ఆయన ప్రేమ అద్దం చూపినట్టు చూపుతూ ఉంటుంది. కష్టాలు ఉన్నా, ఇరుకులు ఉన్నా, శోధనలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, శ్రమలు ఉన్నా, రోగంలో ఉన్నా ఖచ్చితంగా చూపుతూ ఉంటుంది. ఆయన ప్రేమ నిన్ను అర్థం చేసుకుంటుంది. ఖచ్చితం. ఒకవేళ తండ్రి అర్థం చేసుకోపోవచ్చు, తల్లి అర్థం చేసుకోపోవచ్చు, భార్య భర్తను అర్థం చేసుకోవచ్చు, భర్తను భార్య అర్థం చేసుకోవచ్చు, అంటే పిల్లలను తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోవచ్చు, బంధువులు కానీ దయాదులు కానీ ఆయన అర్థం చేసుకుంటున్నాడు మనం. అందుకే ఆయన ప్రేమ వల్ల బట్టి మనం కాపాడబడుతున్నాం. ఆయన ప్రేమ వల్ల బట్టి మనం భద్రపరచబడ్డాం. ఆయన ప్రేమ వల్ల బట్టి మనము సాగిపోగలుగుతున్నాం. లేకుంటే మనం కాదు మన చేత. ఇప్పుడు నేను చాలా బలహీనంగా ఉన్నాను, మాట కూడా పిగిల్చి రావడం కష్టం ఉంది. షుగర్ వల్ల వచ్చి అంత నజిగి అయిపోతుంది. పాట మటుకు నాకు తెలుసు వాక్య విషయం. దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. తెక్కువ నాకు, ఎర్ర నాకు, బొగ్గులో నాకు. నిజమే, నేను తెక్కువనే, మెంటలోనే, బొగ్గులోనే. అయినా దేవుడు ఆ కృపను ఇచ్చాడు నాకు. ఇంటి పాటను ఉండకుండా తిరుగుతుంటే దేశాది మరిగినట్టు ఎంత కృపను ఇచ్చాడో చూడు. నేను చదివినది 3, ఆ చదువు కూడా 3 పూర్తిగా రాదు. మళ్ళీ పాఠాలు చెప్పాలంటే మాటలా ఎవరో చెప్పినది కాదు, దేవుడు నాకు బయలుపరిచింటే నేను చెప్తాడా. ఈ చెల్లో చూసి జాంకులు లావాచరాలు ఉన్నాయన్నమాట. చెల్లో లావాచరాలు ఉన్నాయి ప్రేమలారా. ఇంకో ఈ చెల్లో చూసి నేను టెడీ చేస్తాంట, ఇంతలా ఉండదు చూడు. బైబిల్ చూసి చదవలేను, సోపు తక్కువ, అందరూ బూజే నాకు. మళ్ళీ ఎంత కష్టమో చూడు. నేను పరిచర్య చేయడం చాలా ప్రయాసంగా ఉంది. మీ లెక్క నాకు సూపుడు ఉంటే, మీ లెక్క నాకు ఇనుకుడు ఉంటే, మీ లెక్క నాకు శక్తి ఉంటే ఇంకా ఎంత ఉండను లేదు, లేక ఇబ్బంది అయిపోతున్నా. సరే ప్రభు రాకట్లు ఉన్నాంలే. అందుకే ప్రేమిలారా, అధైర్యపడాకారే. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నిరీక్షణ కలిగి ముందు సాగు, ఏమొచ్చినా కానీ. నిరీక్షణ కలిగి ముందు సాగు, ఏమొచ్చినా కానీ. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు. ప్రియుడైన యేసు ప్రభు ప్రియురాలైన వధువు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతంగా అయినది. ఆయన ప్రేమ అంతవరకు ఉండేది. ఆయన ప్రేమ ఎంతో ఉంది మన పట్ల. అధైర్యపడాకరి. నేనైతే ఇంకా అధైర్యపడ కూడా ఉండడంలే. ముఖ్యంగా ధైర్యంగానే ముందుకు తాగుతాడా పరిచర్యలో.
అందుకే ప్రేమలారా ఈ మాటల చేత ఆదరించబడి ముందు సాగుదాం. మరి కింది చూస్తున్నాం టైం ప్రకారం బట్టి టైం చూసుకొని. మూడోది 2:8 ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుతున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. ఎట్టొస్తున్నాడు ఆయన? ఎగసి గంతులు వేసి వస్తున్నాడు. గంతులు గంతులు గంతులు. ఒక మంచిగా అకస్మాత్తుగా ₹1 కోటి వచ్చిండు. గంతులు ఏడు ఎత్తడా లేదా? ఎగురుతాడు అసలుకు. అబ్బా ₹1 కోటి వచ్చినాయని. అలా యేసుప్రభు గంతులు వేస్తున్నాడు. మేకపిల్ల గంతులు వేస్తానులే, వేస్తుందా లేదా? బర్రె చిన్న దూడపిల్ల గంతులు వేస్తుందా లేదా? వేస్తా లేదా? అదే కొంచెం ఇక్కడ పిల్లలు ఎవరైనా ఉన్నారో చిన్నపిల్లలు, వాళ్ళు గంతులు వేస్తారు చూడు. ఎగురుతుంటారు ఇట్లా, ఎగురుతుంటారు వాళ్ళు గంతులు. అట్లా ఇక్కడ ప్రియుడు మొత్తానికి వచ్చేది ప్రియురాలు చెప్తుంది. ఎట వస్తున్నాడు? గంతులు వేస్తూ వస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ చూడరి కింద అట్టింది, ఇంకోటింది చూడు, కొంచెం గట్టారి. గంతులు వేస్తూ కొండల మీదను ఎగసి దాటుచు. ఏంటి మీనా? కొండల మీదను, కొండల మీద వస్తున్నాడు. గంతులు వేసి వస్తున్నాడు, కొండల మీద వస్తున్నాడు. ఎగసి దాటుచు మెట్టల మీదను, మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు అన్నాడు. ఈ 1వ దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం కింది చూస్తే యేసుప్రభు వచ్చేది రాయబడింది. ఆర్భాటంతోనో దేవుని బూరతోనో ప్రధాన శబ్దంతోనో మొత్తానికి పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభు దిగి వచ్చును అంటే వస్తున్నాడు. ప్రధాన దూత శబ్దంతోనో దేవుని బూరతోనో మొత్తానికి ఆయన వస్తున్నట్టు రాయబడింది. ఆయన వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? తన ప్రియ సంఘాన్ని తీసుకుపోనీకి వస్తున్నాడు. తనతో కూడా ఉన్నించుకనీకి వస్తున్నాడు. అట్లయితే మనం ఎట్లా ఉండం? సిద్ధంగా ఉండామా? కనిపెట్టుకొని ఉండామా? ఎదురు చూస్తున్నామా? మెలుగుగా ఉండామా? గమనించాలి. ఎట్లా ఉండాం? పట్టి పట్టినట్టుగా ఉండామా? ఎట్లుండాం మనం? ఆయన వస్తున్నాడు, మనం ఎట్లుండాం? సిద్ధంగా ఉండామా? మెలుగుగా ఉండామా? ఎదురు చూస్తున్నామా? ఎట్లుండాం? ఆయన వస్తున్నాడు, జాగ్రత్త. యేసుప్రభువుని నమ్ముకునేది ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు మనల్ని తీసుకొని పోనీకి. అందుకే ఆయన వస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఆయన మేఘారుడై అని రాయబడింది. మేఘారుడై వచ్చేది ఆయన వస్తున్నట్టు రాయబడింది. పోవటం గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఉంది. అది మేఘారుడై వస్తున్నాడు. ఎడవని వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు అక్కడ. నాకు కాదు, చాలా ఇబ్బంది. అందుకే జాగ్రత్త. ప్రభువుని నమ్ముకున్నాక ఎంతో జాగ్రత్త కలిగి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతాడుగా చూసుకోవాలి మనం. అది ముఖ్యం. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతాడుగా చూసుకోవాలి మనము. ఎడబడతాడు కాదు, బుద్ధి లేని కనికెళ్ళి ఉండేది కాదు, బుద్ధున్నే కనికెళ్ళాక చూసుకోవాలా. బుద్ధున్నే కనికలు ఏమయ్యారు? పెళ్ళి కూడతో సహా వెళ్ళిపోయారు. బుద్ధి లేని కనికలైతే ఎడబడ్డారు. అయ్యా మాకు తలుపుది అన్నాడు. మీరు ఎక్కడి వారో నాకు నేను ఎరగను అన్నాడు. అందుకే ఆ స్థితి తెచ్చుకోకరు దయచేసి ప్రేమ ద్వారా. బుద్ధున్నే కనికెళ్ళాక జాగ్రత్త పడాలి, మెలుగ్గా ఉండాలి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. ప్రభుతో కూడా సదాకాలం ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఏ కష్టాలు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ రోగాలు లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ నిట్టూర్పు లేకుండా, ఏ సమస్య లేకుండా, ఏ ప్రయాస లేకుండా బాగుంటాం. ఇక్కడైతే ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, రోగాలు, ఒత్తిళ్ళు, సమస్యలు ఎన్నెన్నో మూలుగుతున్నాం అని రాయబడింది. రోమా పత్రిక, కొరింథీ పత్రికలో రాయబడింది. మూలుగుతున్నాం. అందుకే ఆయన వస్తున్నాడు కాబట్టి మనము జాగ్రత్త పడి ఎత్తబడదాం.
సిద్ధపడి మెలుగుగా ఉండి ఎదురు చూసుకుంటూ కనిపెట్టుకుంటూ కింద చూస్తాం. మరొకటి 4వది ప్రేమిలారా, పరమగీతములు 4:7 వచ్చిన చదవరి. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమియూ లేదు. నా ప్రియురాలా, నువ్వు అధిక సుందరివి, నీ యందు ఏం లేదన్నాడు, కలంకం లేదు. కలంకం లేదు అనగా పాపం లేదు, వేషధారణ లేదు, అసూయ లేదు, కపటం లేదు, మోసం లేదు, ఈర్ష్య లేదు, కుట్ర లేదు అనేదానికి వెళ్ళ మొత్తానికి వెళ్ళటం. నాకు తెలిసినంత వరకులో సంఖ్యాకాండం అది 23-24 అధ్యాయంలో చూసి అక్కడ యాకోబులో ఏ దోషం లేదు, మంత్రం లేదు, శకునం లేదు, ఇలాగా రాయబడినాయి. దోషం లేదు, శకునం లేదు, మంత్రం లేదు. ఎంత మంచిది. అక్కడ ఉంది బిలాము అన్నాడు, శపించనీకి వచ్చిన బిలాము అంటున్నాడు. ఎవరిని శపించనీకి? ఇశ్రాయేలు ప్రజలను శపించనీకి వచ్చిన బిలాము అంటున్నాడు, శపించలేకపోతున్నాడు. దోషం లేదే, మంత్రం లేదే, శకునం లేదే అంటున్నాడు. ఇంకా మనలో అని ప్రియురాల ఇక్కడ చూసే ప్రియుడు తన ప్రియురాల గురించి కలంకం లేదు అని సాక్ష్యం ఇచ్చాడు. మనలో కలంకం ముందే, వేషధారణ అనే కలంకం, మోసం అనే కలంకం, ఈర్ష్య అనే కలంకం, అసూయ అనే కలంకం, కపటం అనే కలంకం, కుట్ర అనే కలంకం, కిడి చేసే కలంకం, హాని చేసే కలంకం, ఇబ్బంది చేసే కలంకం, ఆటంకం చేసే కలంకం, కుంగదీసే కలంకం ఏదేది నీలో గమనించు. ఉండొచ్చునా? దేవుని బిడ్డవు కదా, ఉండొచ్చునా? అది తగునా? తగదే దేవుని బిడ్డకు. మళ్ళీ ఆలోచన చేయరి. ఏదేదో లోపల కుళ్ళు కుటంకం ఉండకూడదు. అది దయచేసి మనం అంతా ఒకే రొట్టెల పాల్పంపులు ఉంటున్నాం. ఇంకెట్టుండి ఉండకూడదు కదా, అంతా ఒకటే. ఇంకా చూపు పడుతుంది బైబిల్ గ్రంథంలో, మళ్ళీ ఉండకూడదు కదా. సంఘాలలో ఇలాగ ఉండి అంత గలిబిలి గందరగోళం అవుతుంది. దయచేసి ఉండగాకారి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండాలన్నాడు. అది ఉండాలా ముఖ్యం. కలంకం ఉండకూడదు, పరిశుద్ధత ఉండాలా. పరిశుద్ధత ఆయనకిష్టం. అందుకే జాగ్రత్త. అందుకే పేతురు అన్నాడు, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటే 1 పేతురు 2వ అధ్యాయంలో కింద చూసి కొత్తగా జన్మించిన శిశువు పోలి అని రాయబడింది. కొత్తగా జన్మించిన శిశువుకి ఉంటాయా? మోసబుద్ధి ఉంటుందా? ఈర్చి ఉంటుందా? పగ ఉంటుందా? కుట్ర ఉంటుందా? వేషధారణ ఉంటుందా? అసూయ ఉంటుందా? నటన ఉంటుందా? ఉండదే. కొత్తగా జన్మించిన శిశువు. మళ్ళీ ఆలోచన చేయరు. వెళ్ళ దేవుడు ముందు పెడుతున్నాడు. ఎట్లా ఉండాలి? అందుకే జాగ్రత్త పడాల. కొత్తగా జన్మించిన శిశువు అలాగ ఉండాలి మనం. అప్పుడు మనలో కలంకం ఉండదు. పరిశుద్ధ జీవితం దేవుని సంతోషపెట్టేది, పరిశుద్ధ జీవితం దేవుణ్ణి మయమపరిచేది, పరిశుద్ధ జీవితం దేవుని గణపరిచేది. అది ఉంటుంది మన హృదయంలో, మన మనసులో. గ్రేట్. అందుకే జాగ్రత్త. ఏ కలంకమైన రాని ఆకారని మనం చేస్తుండే. కిందికి పోతా సమయం అవుతుంది కాబట్టి. 5వది ప్రేమలారా, పరమగీతములు 4:10 చదవరి. పరమగీతం 4:10. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. కింద నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన
సకల గంధకముల కన్నా సంతోషకరము. అది కరోనా అవుతా. నీ ప్రేమ ద్రాక్షరసము కంటే మధురం అన్నాడు. కింద చూచే సకల గంధ వర్గముల కంటే సంతోషకరం. ఏది? ప్రేమే. బాగా కష్టం ఉంది నాకు, అయినా అందుకు చేస్తున్నాను దేవుని బలకి. కానీ మీద సవాసనే నేను కోరికతో వచ్చి ప్రభుని ఆరాధించి మీద సవాసం చేస్తాడు. 2 తలంపులుగా ఒకటి ఉంది. నీ ప్రేమ ద్రాక్షరసం కంటే మధురం అని ప్రియుడు ప్రియురాల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మళ్ళీ మన ప్రేమ ఇంకొక మాట, ప్రేమే సంతోషకరం అనేది. క్షమించరి, ద్రాక్షరసమే సంతోషకరం అనేది. దీన్ని పెట్టినారు, ఎన్ని తప్పులు పడుతుంటాయో దీంట్లో. పాఠం ఏమని అందజేస్తాడు సాధ్య వరకు, మళ్ళీ ముందు పోయి వెనక్కి వస్తాడ. దయచేసి అది ఇంకా ఎక్కి అక్కరి తీసేయరి. ఎందుకంటే బలహీనతను బట్టి కొన్ని జారిపోతున్నాయి. కానీ పాఠం ఏం చెప్తాడు, కరెక్ట్గానే పాఠం. మళ్ళా అంశం కరెక్టే, ఏం తేడా లేదు. కానీ బలహీనం కాబట్టి మాటలు కొంచెం ముందు వెనక్కి వస్తున్నాయి. ఇక్కడ మనం చూసే ప్రేమలారా, ద్రాక్షరసమే మధురం, ద్రాక్షరసమే సంతోషకరం. కానీ దానికి మించిందిగా నీ ప్రేమ అన్నట్టు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకొకటి కిందది ఏది? ఆ గంధవర్గముల కంటే, అంటే సకల విధమైన గంధవర్గములు. గంధవర్గములు అంటే సువాసన, అంటే సువాసన కంటే నీ ప్రేమ సంతోషం అంటున్నాడు. ఇంకా చూడండి ఎట్టుందో. ద్రాక్షరసం కంటే నీ ప్రేమ సంతోషం, సకల విధమైన సువాసన కంటే సంతోషకరమైనది నీ ప్రేమ అంటున్నాడు. మళ్ళీ మన ప్రేమ ఎట్లా ఉండాలా? పైన కాదు, మన ప్రేమ ఇతర వాళ్ళకి సంతోషం అందజేయాలా లేదా? ఏమక్క ఏమయ్యగలరు? మన ప్రేమ ఇతర వారికి సంతోషం అందజేయాల. నెలందే మన ప్రేమ ఇతర వారికి సంతోషకరంగా ఉంటుందే? ఖచ్చితంగా ఉండాలి. దాంట్లో మళ్ళీ కల్తీ ఉండకూడదు. ఏముండకూడదు? ప్రేమలో కల్తీ ఉండకూడదు. యేసుప్రభు ప్రేమ కల్తీ లేని ప్రేమ. మన ప్రేమ కూడా అట్లా ఉండాలి కదా. దేవుని ప్రేమ కల్తీ లేని ప్రేమ, మన ప్రేమ కూడా అట్లా ఉండాలి కదా. పాలు నీళ్ళు పోసినట్టు ఉండకూడదు కదా మన ప్రేమ. పాలు నీళ్ళు అన్నం తినికి పిలిచామంటే అట్లా ఉండాలంగా. పైపు తింటే తింటాడేమో అన్నట్టు ఉండకూడదు లోపల. మళ్ళా ఇంటికి పిలిచినట్టే ఉండాలా. ఇంటికి వచ్చి మళ్ళీ ఏదన్నా ఉంటాయేమో అన్నట్టు ఉండకూడదు కల్తీ. అది ఒరిజినల్ ఉండాలా. ఇచ్చినట్టే ఉండాలా. ఇచ్చి తీసుకుంటాడేమో అన్నట్టు ఉండకూడదు. మళ్ళా ఖచ్చితంగా ఉండాలా. పలుకుతే ఖచ్చితంగా ఉండాలా. లాంటి ఊరుకోడు, పిలిచగాకు, ఇంటికి పెట్టగాకు, రమ్మని ఇలాంటివి ఉండకు. ఉంటే ఊరుకుంటే సరిపోతుంది. మళ్ళీ పిలిచడం ఏంది, మళ్ళీ పెట్టే విషయంలో ఉండేది, ఇచ్చే విషయంలో ఉంది. ఇదల్లా ఇంకా అసలు లోపల మరొకటి రాకూడదు కదా. తేడా రాకూడదు కదా. మళ్ళీ ఎట్లా ఉంది? మంచిది ప్రేమ అయిపోయింది నాకు. ఇక్కడ ప్రేమ గురించి, మన ప్రేమ సంతోషకరం మొత్తం దేవుడు 5 తెలియజేసినాడు. ఇంకా వివరాలు చెప్పడానికి లేదు, సమయం అయిపోయింది. మీరే అర్థం చేసుకోరి. దేవుడు తన కొద్ది వాక్యం తీసినాక చక్కని మాటలు మీరు మా హృదయంలో నింపినారు తండ్రి. మా కళ్ళు, మా నడవడిక, మా యొక్క మనసు నేందు ఉండాలి ప్రభువా, నీతో గడుపుకాలి. అలాంటి మనసు నైనా నీ దగ్గర ఉంది. దేవుడవు నువ్వు నైనా ఎంతో ప్రేమించి దేవుడు. మేము కూడా నైనా నీ సన్నిధానంలో అలాగ ఆత్మీయత జీవితం ప్రేమ కలిగి అవునైనా అత్యధికముగా నైనా నీతో గడుపుకునే భాగ్యం అవి దయచేయండి. నీ దాసుని మాటలు మా హృదయంలో నింపినావు. రేపు నైనా మంగళవారం నాడు దండయాత్ర ఉంది.
ఎలాంటి ఆటంకాలు అభ్యంతరాలు రాకుండా సహాయం చేయండి ప్రభువా. సంఘానికి క్షమాభివృద్ధి కలుగునట్లుగా నీ కృప కనికరమును మాకు అనుగ్రహించి సహాయం చేయమని యేసు ప్రభువు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి.